గత 2 సార్లు 12వ వార్డు కౌన్సిలర్గా గెలిచి ఆ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని 29వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అభిమన్యు శ్రీనివాస్ తెలిపారు. 29వ డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే 29వ డివిజన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 29వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అభిమన్యు శ్రీనివాస్ డివిజన్లోని పలు ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 సార్లు 12వ వార్డు కౌన్సిలర్గా గెలిచి ఆ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని, డ్రైనేజీ సమస్యను పూర్తిగా పరిష్కరించి అండర్ గ్రౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగిందని, పెద్ద పెద్ద మంచినీటి ట్యాంకుల ఏర్పాటు ద్వారా మంచినీటి సమస్యను పరిష్కరించానని, వైకుంఠ ధామాల ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశానని చెప్పారు. 29వ డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే 29వ డివిజన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ అభివృద్ధి కోసం తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే పట్టణంలోని అన్ని డివిజన్లోకెల్లా అద్భుతంగా 29వ డివిజన్ను అభివృద్ధి చేసి చూపుతామని తెలిపారు. అభిమన్యు శ్రీనివాస్ 29వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను జామా మసీదుకి చెందిన 12వ వార్డు నుంచి గతంలో 2 సార్లు గెలుపొందినాను. ఈసారి పార్టీ ఈ యొక్క 29వ వార్డుకు నాకు అవకాశం ఇచ్చింది. నేను గతంలో చేసిన నా 12వ వార్డులో ఏ అయితే అభివృద్ధి పనులు ఉన్నాయో అదేవిధంగా ఈ యొక్క 29వ వార్డులో కూడా అదేవిధంగా అభివృద్ధి పనులను తీసుకోపోతానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కాలనీలో నేను 2014 ఎలక్షన్లో మొదటిసారి గెలుపొందినప్పుడు అక్కడ ఒక్క రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ కానీ లేకుండే ఈరోజు పూర్తి స్థాయిలో హౌసింగ్ బోర్డును టోటల్గా రోడ్స్, డ్రైనేజీ, లైటింగ్ కూడా మౌలిక వసతులు ఏవి ఉన్నాయో అవన్నీ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ బోర్డులో ప్రగతి పథం పేరుతోటి చెట్లు నాటించి దాన్ని కూడా అభివృద్ధి పార్కు విధంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా తర్వాత జామా మసీద్ సంబంధించిన హిందూపూర్ ఏరియాలో వైకుంఠధామం శ్మశాన వాటికను 3 కోట్ల రూపాయల వ్యయంతో అత్యధిక హంగులతో నూతనంగా నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా పెద్ద ట్యాంకు దాదాపు 18,000 గ్యారెల వాటర్ సప్లైతో అది నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా పక్కన ఒక 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాలు నిర్మాణం చేసుకోవడం జరిగింది. టోటల్గా మాకు సంబంధించిన 12వ వార్డులో ఉన్న హిందూపూర్ అయితేనేమి, అంబేద్కర్ అయితేనేమి, మాధవ్ నగర్ అయితేనేమి, హౌసింగ్ బోర్డు అయితేనేమి ఈ ఏరియాలో పూర్తి స్థాయిలో డ్రైనేజీ, రోడ్లు ఇవన్నీ నిర్మించుకోవడం జరిగింది. ఎక్కడైతే ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు 29వ వార్డు నుంచి నన్ను గెలిపిస్తే అక్కడ ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేసిందో ఈరోజు మన 29వ వార్డులో కూడా చాలా సమస్యలతో కూడుకున్న ప్రాంతం ఇది. ఇక్కడ కూడా ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తాననేది నేను చెప్తున్నాను. మొత్తం పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తా.